సహించుకున్నప్పుడే మనము మేలు చేయగలము. నువ్వు సహించుకోకపోతే మేలు చేయలేవు. ఓ పాస్టర్ గారు ఇది చిన్న విషయం కదా, భయంకరంగా నా మీద గొడవ పడ్డాడు, నన్ను తిట్టాడు భయంకరంగా. ఓ పాస్టర్ గారు సరే అని చెప్పేసి ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నా. ఒకరోజు ఆయన మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, సారీ పాస్టర్ అని. చూసి నేను మౌనంగా ఉన్నా, ఏమనలేదు. ఆయన ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, ఏమని, రేపు ఉదయం వాక్యం చెప్పాలి, ఏదన్నా మంచి సబ్జెక్ట్ నాకు ఫోటో తీసి పంపించవా అని పెట్టాడు. నన్ను భయంకరంగా తిట్టాడు, ద్వేషించి దూషించి అవమానపరిచి. చూశాను, ఏం సబ్జెక్ట్ కావాలని పెట్టాను మెసేజ్, కృతజ్ఞత గురించి పెట్టు అన్నాడు. వెంటనే మీ సబ్జెక్ట్ ఎక్కడుందని చూసి ఫోటో తీసి వాట్సాప్లో పంపించి ఆయనకి. వెంటనే అతను కన్నీళ్లు పెడుతున్నట్టుగా పశ్చాత్తాపంతో చాలా థ్యాంక్స్ అనుకుంటే మెసేజ్ పెట్టాడు నాకు. నేను నిన్ను అంత అరిచినా, అంత తిట్టినా, అంత ద్వేషించినా, అంత దూషించినా మనసులో పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోకుండానే నేను అడగగానే మళ్ళీ నాకంటే నిన్న సహాయం చేసావు, అవన్నీ మర్చిపోయి చాలా థ్యాంక్స్ పెట్టాను.